హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన తెలుగు దినపత్రిక గాంధీవం తెలుగు దినపత్రికలోని మెయిన్ పేషన్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. సో ముందుగా వ్యూవర్స్ అందరూ యొక్క వీడియోని లైక్ చేసి మీ యొక్క సోషల్ మీడియాస్లో ఖచ్చితంగా ప్రమోట్ చేయాల్సిందిగా కోరుతాం. ఇక వార్తా బ్యూరోలోకి వెళ్దాం. తెలంగాణ అభివృద్ధిలో రైతుల భాగస్వామ్యం ఉంది. తెలంగాణ అభివృద్ధిలో రైతుల భాగస్వామ్యం ఉంది. కానీ నేను మళ్ళీ చెప్తూనే ఉంటాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో రైతుల భాగస్వామ్యం ఉంది ఆర్థికంగా ఎదగడానికి. కానీ రైతుల జీవితాల్లో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మాత్రం ప్రభుత్వము ఏ చిత్తశుద్ధితో పనిచేస్తలేదు. ఈనాడు రుణమాఫీ ఏమైంది, రైతు బంధు ఏమైంది, ఎట్లయితుంది కథ రైతులది, ఉన్నటువంటి అక్కడ గిట్టుబాటు ధరలు ఏమి ఇస్తున్నారు? తెలంగాణ రైతులు అందరూ ఎంతో కష్టపడుతుంటారు. సో దేశంలో ఎక్కడున్న రైతులందరూ కష్టపడతారు. ఎక్కడ వెళ్ళక ఎండనక వానక వానల దడుచుకుంటా ఎండుకుంటా వాళ్ళ జీవితాలు మొత్తం ఆ పంట పొలానికే దేశానికి అన్నం పెట్టాలని చెప్పేసి తను ఎంతో కష్టపడుతుంటాడు. ఓ పెళ్లిల కోడు దావత కోడు సావులుండయి ఏముండవు, ఏడికి పోయినా ఉరికొస్తూనే ఉంటాడు. నా పంట పొలము ఖరాబ్ అవుతుంది, మరి అన్నం పండించి ఒక దేశానికే అన్నం అందించేటటువంటి రైతన్నకి గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితి ఉంటే ఇక రైతన్నని ఎట్లా ఆదుకుంటారు? రైతులు మాత్రం ఆర్థికంగా తెలంగాణ అభివృద్ధిలో రైతుల భాగస్వామ్యం ఉంది అంటున్నారు. కానీ రైతుల అభివృద్ధిలో ప్రభుత్వం బాధ్యత ఎంతవరకు ఉందో ఆలోచించుకోవాలి. అభివృద్ధి ప్రగతి వైపు తెలంగాణ అడుగులు. అభివృద్ధి నాయకుల జీవితాల్లో వస్తుంది, కానీ తెలంగాణ ఉన్నటువంటి రైతాంగానికి మాత్రం ఏం లేదండి. రైతుల అభివృద్ధికి అనేక రకాల చర్యలు ఉంటాయి, కానీ మాత్రం ఎదగరు. రైతు రాజుగాడు ఎప్పటికీ. ఉత్తమాటలు అవన్నీ. రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలు అమలు, రికార్డు స్థాయిలో 260 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి. గేమ్ చేంజర్ గా మహాలక్ష్మి పథకం నిలిచింది. గేమ్ చేంజర్ గా ఓట్లు వేసుకోనికి నిలిచింది. అది మహిళా ఓటు గుంజనికే మహాలక్ష్మి అనేది గేమ్ చేంజర్ గా నిలిచింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాట్లు. తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగం. సభకు హాజరైన విపక్ష నేత కేసీఆర్. మహాలక్ష్మి ఈనాడు మనం చూసుకోవచ్చు, బస్సులలో మహిళలకి ఎంత ఇబ్బందికరంగా ఉంది. చదువుకునే విద్యార్థులకి బస్సులలో పోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈనాడు ఉచిత పథకాలు ఏదైనా ఆలోచన చేస్తే విద్యార్థులకు చేస్తే బాగుంటుంది. ఈనాడు ప్రతి ఒక్కరికి చేయడం వల్ల ఉన్నటువంటి ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆర్థికంగా కూడా క్షీణిపోతుంది తెలంగాణ రాష్ట్రం. ఆర్టీసీ అప్పుల్లో ఉందంటారు, మళ్ళీ ఇంకా మొత్తం గుంతలు పడేసి దాన్ని బొందగాపే విధంగా చేస్తే ఎట్లా? అభివృద్ధి ప్రగతి వైపు తెలంగాణ అడుగులు వేస్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రశంసించారు. మా ప్రభుత్వం సామాజిక న్యాయం సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. తెలంగాణకు రైతులే ఆత్మ అని, వారి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ప్రజల కోసం నిరంతరం ప్రశ్నించే వాళ్ళే అన్న దాతలని జిష్ణుదేవ్ వర్మ కొనియాడారు. 260 మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి చేసి దేశంలోని తెలంగాణ రికార్డు స్థాయి సృష్టించిందని ప్రశంసించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. తెలంగాణ భౌగోళిక ప్రాంతమే కాదని ఒక భావోద్వేగ ప్రాంతం అని, ఆ స్థిరత్వం దృఢ సంకల్పానికి గుర్తు తెలంగాణ అని అన్నారు. సో మీరందరూ కూడా ఈనాడు ఇన్ని ప్రభుత్వాలు చేంజ్ అయినా రైతులు అట్లనే ఉంటున్నారు. ఆత్మహత్యలు ఆగుతలేవు, ఉన్నటువంటి రైతుల ఇబ్బందులు ఆగుతలేవు, రైతుల అప్పులు ఆగుతలేవు. సో ఖచ్చితంగా దయచేసి రైతన్నల గురించి పట్టించుకోవాలి, గిట్టుబాటు ధరలు పెంచాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఏ ప్రోడక్ట్ని ఇష్టం వచ్చినట్టు కంపెనీ ఓనర్స్ పెంచుకోవచ్చు, కానీ ఈనాడు రైతన్నకు మాత్రం ఆ అవకాశం లేదు. ఎందుకు? ప్రభుత్వాలు నిర్ణయించిన ధరకే రైతులు అమ్మాలి. లేదా సూపర్ మార్కెట్ పోయి ఒక రూపాయి తక్కువ ఉందంటే సూపర్ మార్కెట్కి వెళ్ళి వెళ్ళకూడదు, షాప్లకి వెళ్ళి నేను కొనాలంటే. ఎందుకంటే ఎంఆర్పి అని ఒకటి ఉంటుంది కాబట్టి. అది మరి రైతన్నకి ఎందుకు లేదు? సో ఈనాడు రైతు సంఘాలు అందరూ ఏకం కావాలి, దీనిపైన ఉద్యమం జరగాలి. జరిగినప్పుడే దేశం మొత్తానికి రైతన్నలకు న్యాయం జరుగుతుంది. 50 నిమిషాలు ముందుగానే అసెంబ్లీకి కేసీఆర్ హాజరు. స్వాగతించిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీకి హాజరయ్యారు. దాదాపు 50 నిమిషాలు ముందుగానే అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగతం పలికారు. మరి కాక నిన్న ముందే వచ్చిండు, ఎందుకంటే అక్కడ జోష్ నింపనికి అందరు ఉన్నటువంటి ఎమ్మెల్యేల అందరు టీం అందరు కలిసి వచ్చారు కాబట్టి వాళ్ళందరిలో జోష్ నింపి ముందుగానే కూర్చొని ఎట్లా మాట్లాడాలి, ఏం కథ మరి కొంచెం దిశానిర్దేశం చేసినారు. కూర్చొని ఆడ పాట ముచ్చట చేసుకుంటా ఛాయ్ తాగుకుంటా. సరే, ఖచ్చితంగా మీరు ఒక ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి, అపోజిషన్లో ఉన్నారు కాబట్టి ఈనాడు ప్రశ్నించాల్సినటువంటి సందర్భం ఆసనమైనది. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని గురించి అయితేనేమి, ప్రజల సమస్యలు అయితేనేమి, విద్యార్థుల గురించి అయితేనేమి. సో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవచ్చు. ప్రజలు ఒకసారి మార్పు కావాలని కోరుకొని కాంగ్రెస్ పార్టీ కోటేసినారు ముఖ్యమంత్రి
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కానీ ఈనాడు పరిస్థితులు ఎట్లున్నాయో మీకు కూడా అర్థమైంది. మీరు కూడా సరిగ్గా ప్రజలకి అవగాహన రాని అన్నట్టు కూడా మీ మనసులో కూడా ఉండొచ్చు. కానీ ఈనాడు అపోజిషన్ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తేనే ఉన్నటువంటి పొజిషన్ లో ఉన్నటువంటి అధికార పార్టీకి కొంచెం చురుకలు అంటిస్తే ప్రభుత్వాలను పనిచేపించే విధంగా వెనుకకేలి తోముతుండాలన్నమాట. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీకి హాజరయ్యారు. దాదాపు 50 నిమిషాల ముందుగానే అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్వాగతం పలికారు. అయితే గత 15 నెలలుగా ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదన్న విమర్శల నేపథ్యంలో ఈసారి అసెంబ్లీకి హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. పోస్టర్లు కూడా అంటించారు. కేసీఆర్ అనిపిస్తలేదని చెప్పి పిఎస్ఎల్ కంప్లైంట్ కూడా పెట్టారు. ఇందులో భాగంగా 50 నిమిషాలు ముందుగానే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ ముందుగా అసెంబ్లీ ఇన్నర్ లాబీలోని బీఆర్ఎస్ ఎల్పీలో పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో అధినేత సమావేశమయ్యారు. అయితే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిన పలు పార్టీ ఎమ్మెల్సీలు సమయానికి సభకు రాలేదు. మంగళవారం జరిగిన ఎల్పీ సమావేశంలో బీఆర్ఎస్ సభ్యులంతా ముందుగానే అసెంబ్లీకి రావాలని కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఆ పార్టీలోని పలువురు సభ్యులు మాత్రం తీరు మార్చుకొని పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ప్రతిపక్ష నేత కేసీఆర్ ను అశ్వారావుపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదినారాయణ కలిశారు. మర్యాద పూర్వకంగానే కేసీఆర్ ను కలిశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. గతంలో ఆదినారాయణ బీఆర్ఎస్ లో పనిచేశారని ఈ సందర్భంగా కేసీఆర్ అన్నారు. అయితే అసెంబ్లీ లాబీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మాజీ మంత్రి కేటీఆర్ ముచ్చటించారు. ముఖ్యమంత్రి పేరు ఎటంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదినారాయణను అడిగారు కేటీఆర్. రేవంత్ రెడ్డి అంటూ ఎమ్మెల్యే సమాధానం ఇచ్చారు. అయితే బీఆర్ఎస్ ప్రోడక్ట్ కాబట్టి సరైన సమాధానం చెప్పారంటూ కేటీఆర్ టీస్ చేశారు. అయితే 2014 ఎన్నికల్లో అశ్వారావుపేట నుంచి బీఆర్ఎస్ తరఫున ఆదినారాయణ పోటీ చేసిన విషయం తెలిసిందే. సో నిన్నైతే అట్లా జరిగింది. సో మరి ఈ రోజు ఎట్లా జరుగుతుందో చూసుకోవాలి. ఈనాడు సభలు స్టార్ట్ అయినాయి, సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఆ మీటింగ్ లో ఉన్నటువంటి అక్కడ ప్రతి ఒక్క ఎమ్మెల్యే వారి యొక్క నియోజకవర్గాల వారిగా సమస్యలు ఏ విధంగా ఉన్నాయో ఖచ్చితంగా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది, ఆస్కారం ఉంది. సమస్యలు తీర్చడానికి కూడా అక్కడ ఆస్కారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దానిపైన వాయిస్ రేజ్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఈనాడు 119 నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేలు ఎట్లా కథ ఎట్లా చర్చిస్తారో వారి మాట ఏంది ఉంటుంది, ప్రజల గురించి వాళ్ళు ఏ విధంగా వాయిస్ రేజ్ చేస్తారో ప్రజలు కూడా తెలుసుకోవాలి. త్రిభాషా విధానంపై మరోమారు అక్కసు, అది బీజేపీ విద్యా విధానం అని స్టాలిన్ విమర్శలు. జాతీయ విద్యా విధానంలో భాగమైన త్రిభాష సూత్రంపై తమిళనాడు సీఎం స్టాలిన్ మరోమారు అక్కసు వెళ్లబెట్టారు. దీని అమలుపై కేంద్ర ప్రభుత్వం తమిళనాడు సర్కార్ల మధ్య కొంతకాలంగా తీవ్ర వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై డిఎంకే భాజపా మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. బంగ్లా నుంచి అక్రమ చొరబాట్లు 2601 మంది బంగ్లాదేశీయుల అరెస్ట్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ భారత్లోకి బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారులను అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం వేగవంతంగా చర్యలు తీసుకుంటుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ పేర్కొన్నారు. నిజానికి ఈనాడు భారతదేశం ఎంతో మంది ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈనాడు ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించుకోవాలి. కేంద్ర హోంమంత్రులు కానీ, సహాయక మంత్రులు కానీ, ఇతర మంత్రులు కానీ దాన్ని కట్టడి చేయాలి. దాన్ని కట్టడి చేసినప్పుడే ఈనాడు భారతదేశాన్ని కాపాడుకోగలుగుతాం. కానీ ఇష్టానుసారంగా వేరే దేశాల నుంచి వస్తే మాత్రం చాలా ఇబ్బందికరంగా మారేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి దానిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రజావాణి సమస్యల పరిష్కారానికి కృషి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడి. ప్రజావాణి ద్వారా సమస్యల పరిష్కారానికి హైడ్రా చేస్తున్న కృషిని కమిషనర్ రంగనాథ్ వివరించారు. రంగనాథ్ గారు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కబ్జాల మీద కూడా ఫోకస్ చేయాలి. గవర్నమెంట్ ల్యాండ్లలో కూడా చాలా మటుకు ఏదైతే పక్కన పట్టజాగా అద్దెక్రం గురి పక్కన గవర్నమెంట్ జాగాను కబ్జాలు చేసి ఇట్లా జరుగుతుంది. సో ఖచ్చితంగా గవర్నమెంట్ భూములు ఎక్కడెక్కడ గ్రామీణ ప్రాంతాలలో అధికారులను పెట్టి సర్వే చేపించి గవర్నమెంట్ భూములు ఎంతున్నాయో దానికి సేఫ్ జోన్ లా పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇలాంటి కబ్జాలు చాలా జరుగుతున్నాయి. సో దాని మీద కూడా ఫోకస్ చేస్తే బాగుంటుంది. గ్రామీణ ప్రాంతాలలో చెరువులు కూడా కబ్జాలు చేస్తూ ఉన్నారు. పంట పొలాల పక్కన ఉంటే ఆ చెరువులకి కడీలు వేసుకొని నూక్కపోవడం కానీ, ఎఫ్టీఎల్లో వరి పంటలు పండించడం కానీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దాని మీద కూడా చర్యలు తీసుకోవాలి. ప్రైవేటు రంగంతో పోటీ పడలేకపోతున్నారు. ప్రభుత్వ విద్యారంగం తీరు అధ్వానం. ప్రభుత్వంతో ఏడా పోటీ పడుతుంది? ప్రైవేటు విద్యా సంస్థలతో ప్రభుత్వం పోటీ పడుతుంది అంటారా? బాత్రూంలోకి దర్వాజాలే గతి లేవాయా, టీచర్లకు గతి లేరాయా? ప్రభుత్వ పాఠశాలల చెట్ల కింద కూర్చోబెట్టాలి. ఒకటే బోర్డు మీద 5 తరగతుల వరకు బోర్డుని డివైడ్ చేయాలి. ముక్కలు వేసి 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి వరకు ఒకటే బోర్డు మీద చెప్తారనమాట. విద్యార్థులు ఏడికెళ్ళి డెవలప్ అవుతారు, చదువులు ఎట్లుండేవో అర్థం చేసుకోవాలి. తెలంగాణలోని ఇంటర్ కాలేజీలను గొప్పగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత జూనియర్ లెక్చరర్ల మీద ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం విద్యారంగానికి
పెద్దపీట వేస్తున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వంతో పోలిస్తే తమ ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు వేగంగా చేపట్టిందన్నారు. గత ప్రభుత్వం సాగదీసి నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమైందని, కానీ తాము మాత్రం 55 రోజుల్లోనే నియామకాలు పూర్తి చేశామని రేవంత్ చెప్పుకొచ్చారు. కొత్తగా ఉద్యోగాలు పొందిన 1292 మంది జూనియర్ లెక్చరర్లకు, 240 మంది పాలిటెక్నికల్ లెక్చర్లకు రవీంద్రబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఈ టీచర్లు కొత్తగా వచ్చేటటువంటి టీచర్లకు పోస్టింగ్లు ఏర్పాటు చేయాలి, త్వరగతిన పూర్తి చేసి ఇంటర్ కాలేజీలలో విద్యార్థులకు మంచి చదువులను అందించే విధంగా ఇప్పుడు జరిగిపోయింది. కానీ ఇప్పుడు జరిగేటటువంటి రోజుల్లో మాత్రం విద్యార్థులకి మంచి టీచింగ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి, మంచి ఎన్విరాన్మెంట్ని మనం అక్కడ కాలేజీలలో అందిస్తే బాగుంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దాని మీద ఫోకస్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. భారత్ పాక్ సరిహద్దుల్లో విద్యుత్ ప్రాజెక్టు సభలో చర్చ, ప్రభుత్వ తీరుకు నిరసనగా వాకౌట్. భారత్ పాక్ సరిహద్దులో విద్యుత్ ప్రాజెక్ట్ అంట సభలో చర్చ, ప్రభుత్వం తీరుకు నిరసనగా వాకౌట్. 20 రోజుల పాటు అసెంబ్లీ జరపాలి, బీఎస్సీ సమావేశంలో డిమాండ్ చేశాం. మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడి. కనీసం 20 రోజులు అసెంబ్లీ నడపాలి. ఏమైతుంది? ఇంత మీకు అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలందరూ నడపాలి, ఏమైతుంది? సమస్యలు ఏమున్నాయి? ఏ ఎమ్మెల్యే మాట్లాడాలి? మైకులు మాట్లాడడానికి కూడా మైకులు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉండదు. 1 నిమిషం మాట్లాడాలి, కథం రప్పన కూర్చోవాలి. 1 నిమిషంలో ఏం చెప్తారు? వాళ్ళ నియోజకవర్గాల సమస్యల గురించి ఎట్లా చెప్తారు? 20 రోజులుగా 25 రోజులు పెట్టాలి, ఏమైతుంది? బీఎస్సీలో డిమాండ్ చేశామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. బీఎస్సీ సమావేశం తర్వాత మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో మాజీ మంత్రి మాట్లాడుతూ ప్రశ్న పత్రాలు లీక్ అయినట్లు అసెంబ్లీ బిజినెస్ ముందే అవటంపై అభ్యంతరం తెలిపామన్నారు. సో ఈ హరీష్ రావు అన్న ముచ్చట గట్టుంది. గాంధీ భవన్ లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్ మీట్లా ఉంది తప్ప గవర్నర్ ప్రసంగంలా లేదు. గవర్నర్ చేత అన్ని అబద్ధాలు చెప్పించాలి, పంటలు ఎండుతున్న ఎక్కడ ప్రస్తావన లేదు. మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ విమర్శలు. సో గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ పార్టీ 70 ఓటింది, కానీ ఉన్నటువంటి సమస్యల మీద ఏమి ఆడ చెప్పినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ డప్పు కొట్టినట్టే ఉందని చెప్పేసి ఏమో కేటీఆర్ గారు అంటున్నారు. సో మీ వాయిస్ మీరు రేజ్ చేయండి. కేటీఆర్ గారు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో సమస్యల పైన, ఇచ్చిన హామీల పైన ఖచ్చితంగా వాయిస్ రేజ్ చేసి ఒక ప్రతిపక్ష నేతగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి గురించి మీరు ఖచ్చితంగా తెలియజేయాలి. ఈ యొక్క సమస్యలు ఎట్లెట్లున్నాయి తెలంగాణ రాష్ట్రం గురించి కూడా వివరించాల్సిందిగా కోరుతాను. సో ఇది ప్రజలను మనం చూస్తాను. గాంధీవం తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు. అందరికీ నమస్తే.